మనకు నిద్రలో వచ్చే కలలు వాటి ఫలితాల గురించి తెలుసుకుందాం. మనకు నిద్రలో చాలా కలలు వస్తాయి. ఒక్కోసారి మనకు చాలా వింతైన కలలు వస్తాయి. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం కలలో వాటి ఫలితాల కోసం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూసి పూర్తి వివరాలు తెలుసుకోండి. పువ్వులు కలలో కనిపిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది అని అర్థం. వినాయకుడు కలలో కనిపిస్తే ఆనందం, శ్రేయస్సు, అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. దెబ్బలు తింటున్నట్టు కలలో కనిపిస్తే మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారని అర్థం. గుడ్లగూప కలలో కనిపిస్తే శుభ సంకేతం, మీరు తలపెట్టే పనుల్లో విజయం సాధిస్తారు. లక్ష్మీనారాయణుడు కలలో కనిపిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం, విజయానికి సూచికగా భావిస్తారు. చేపలు కలలో కనిపిస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని తెలుసుకోవాలి. భర్త కలలో కనిపిస్తే దీర్ఘ సుమంగళి ప్రాప్తిస్తుంది. మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్లు కలలో కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని అర్థం. లక్ష్మీదేవి కలలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుంది అని అర్థం. పాము కలలో కనిపిస్తే మీకు భవిష్యత్తులో అనుకున్నవన్నీ నెరవేరుతాయని అర్థం. పాలు నీరు తాగుతున్నట్లు కలలో కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుంది అని అర్థం. కుక్క మిమ్మల్ని కరిచినట్లు కలలో కనిపిస్తే త్వరలో మీకు కష్టాలు ప్రారంభమవుతాయి. నెమలి కలలో కనిపిస్తే మీకు దుఃఖం కలుగుతుందని అర్థం. రైలు ఎక్కుతున్నట్లు కల వస్తే యాత్ర చేస్తారు అని అర్థం. కుంకుమ పెట్టుకున్నట్లు కలలో కనిపిస్తే మీ ఇంట్లో త్వరలో శుభకార్యం జరుగుతుందని అర్థం. కాలు జారి పడినట్లు కల వస్తే మీకు అష్ట కష్టాలు ఎదురవుతాయని తెలుసుకోవాలి. అద్దం కలలో కనిపిస్తే మానసిక ఆందోళనలకు గురవుతారట. పక్షి కలలో కనిపిస్తే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుందట. వంటగది కలలో కనిపిస్తే అప్పుల నుండి విముక్తి పొందుతారని అర్థం. కుంకుమను చూసినట్లుగా కల వస్తే కీర్తి మరియు అదృష్టం. ఆయుధాలు కలలో కనిపిస్తే ఆగిపోయిన పనులు పూర్తవుతాయని అర్థం. గుర్రపు స్వారీ చేసినట్లు కల వస్తే మీ పనిలో విజయం లభిస్తుందని అర్థం. మీరు చనిపోయినట్లు మీకు కల వస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయని అర్థం. పుస్తకాలు కలలో కనిపిస్తే మానసిక వికాసం కలుగుతుంది అని అర్థం. క్షేత్రాలు కలలో కనిపిస్తే శుభ సంకేతం మరియు త్వరలో ఆ క్షేత్రాన్ని దర్శించుకుంటారు అని అర్థం. జలపాతం కలలో కనిపిస్తే ఆందోళన నుండి విముక్తి పొందుతారని అర్థం. గంధపు చెక్కలు కలలో కనిపిస్తే శుభ సంకేతం, శుభవార్తలు వింటారట. పెన్ను కలలో కనిపిస్తే ఉన్నత చదువులు చదువుతారు. నిధులు, డబ్బు కలలో కనిపిస్తే అపారమైన సంపదన పొందుతారు అని అర్థం. ఇంద్రధనుసు కలలో కనిపిస్తే ఆనందం మరియు సంతోషం. తలపాగా కలలో కనిపిస్తే సమాజంలో గౌరవం పెరుగుతుంది. తల్లిదండ్రులు కలలో కనిపిస్తే శుభవార్తలు వింటారని సంకేతమాట. కలలో సంఖ్య కనిపిస్తే లాటరీ సంపద పొందుతారట. చనిపోయిన మీ పూర్వీకులు కలలో కనిపిస్తే అది శుభ కలగా పరిగణించబడుతుంది. అన్న, వదిన కలలో కనిపిస్తే సంతోషకరమైన జీవితం మీ సొంతం. బావి నీళ్లు మనం తోడుతున్నట్లు కలలో కనిపిస్తే తొందరలోనే మనకు అదృష్టం కలుగుతుంది అని అర్థం. పాములు తరుముతున్నట్లు కలలో కనిపిస్తే మీరు అపాయంలో ఉన్నట్లు అర్థం. భార్య కలలో కనిపిస్తే ధనలాభం, ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు. గాజులు కలలో కనిపిస్తే పెళ్ళిడు వచ్చిన అమ్మాయిలకు త్వరలోనే వారి వివాహం జరుగుతుందని అర్థం. నీళ్లు కలలో కనిపిస్తే తొందరలోనే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. కలలోకి ఆవు వస్తే భూలాభం ఉంటుంది అని అర్థం. మీకు ఈరోజు ఏ కల వచ్చిందో లేదా ఇంతకుముందు ఏ కల వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.